హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు యూట్యూబ్ ఛానల్ మనీ బ్లాగ్స్ 9848 అండ్ వాళ్ళ మన వీడియో చేసి మనమైతే ఇవాళ ఎక్వేరియం అయితే తీసుకోవడం అయితే జరిగింది. సో అది వచ్చేసి అయితే నేననే మనీ అయితే పే చేశాను. ఎక్వేరియం అయితే కలెక్ట్ చేసేసుకొని మన హౌస్ వచ్చేసి అయితే సెటప్ అయితే చేసేద్దాం. సో ఇక మనతో పాటు ఉన్నారు సూర్య తేజ అనమాట. చాలా రోజులు అవుతుంది బ్లాగ్, కొన్ని పర్సనల్ ప్రాబ్లమ్ చాలా రోజులు అవుతుంది. అండ్ ఇప్పుడైతే మనం అయితే బయలుదేరిపోదాం. సో వీకెండ్ చాలా తొందరగా వెళ్ళిపోదాం, తొందరగా తెలుసుకున్నాం. చాలా ఎగ్జైటింగ్ అయితే ఉంది. నీకు సరే అయితే ఎగ్జైటింగ్ ఉందా? ముందుగా సో ఓకే, స్టే ట్యూన్. ఓకే గైస్, ఇప్పుడైతే మనం అయితే ఎక్వేరియం షాప్కి అయితే వచ్చేసాం అనమాట. సో ఇప్పుడైతే మనం గ్లాస్ని కలెక్ట్ చేసుకొని అయితే చూపిస్తాను, ఎందుకంటే కొంచెం వాళ్ళైతే తీయొద్దని అయితే అన్నారు. సో కొంచెం గ్లాస్ని అయితే మీకు ఒక ఫోటో అయితే పెడతాను, గ్లాస్ ఎలా ఉంటుంది ఎగ్జాంపుల్గా. ఆ గ్లాస్ని అయితే ఇంటికి వెళ్ళినాక కూడా చూపిస్తాను గైస్. సో అలాగే ఇప్పుడు పిక్చర్ని పిన్ చేస్తాను అండ్ అలాగే గ్లాస్ని కూడా చూపిస్తాను. సో కలెక్ట్ చేసుకొని అయితే మాట్లాడదాం. కొన్ని ఫిషెస్ కూడా అయితే తీసుకున్నాం. సో ఫైనల్లీ ఇదే అనమాట మన గ్లాస్. కొంచెం అయితే కొంచెం డస్ట్ అయితే ఉంది, క్లీనింగ్ అయితే చేస్తున్నారు. అండ్ ఇప్పుడే చూసుకొచ్చి ఇదే అనమాట. ఎద్దు అసలు పెద్దగా ఉందా చిన్నగా ఉందా? పెద్దదే ఉంది. ఓకే, హియర్ వీ గో. ఇక్కడ చూసుకున్నది మనకైతే ఒక ట్యాంక్ అయితే వచ్చేసింది. అండ్ ఇక్కడ మనకి స్టోన్స్ వచ్చేసాయి. అండ్ ఇక్కడ ఫిషెస్. అండ్ ఇక్కడ మనకి క్లీనింగ్ అంటే మన గ్లాస్ కొంచెం ఫంగస్ అంటే ఏమంటారు, డిమ్ అవుతుంది కదా. సో అది కాకుండా మనకైతే కొంచెం మనకైతే రిస్క్ ఉండకుండా మనకైతే క్లీనింగ్ చేస్తే రెండు అది తీయకారా. అండ్ ఇప్పుడు వచ్చేది అన్ని విమెన్లు ఉన్నాయి మనకి. సో మెయిల్ అయితే కొనుక్కోవాలి. అయితే మనం ఇప్పుడు క్రాసింగ్ కూడా పెరిగి మనకి పిల్లలు అయితే అవసరం లేదు, నార్మల్ అయితే కొనుక్కున్నాం. సో ఓకే. అండ్ రెండు బీటాస్ కూడా అయితే ఇక్కడ ఉన్నాయి. ఈ బీటా ఇళ్ళకి షిఫ్ట్ అవుతుంది, అవన్నీ ఇక్కడ అల్లి
సో ఫైనల్ గైస్ మన ట్యాంక్ అయితే సెటప్ అయితే అయిపోయింది. సో నిజంగా చెప్పాలంటే నాకు 1.5-2 గంటలు పట్టింది ట్యాంక్ సెటప్ చేయడానికి. 2 o'clock వచ్చినాం, ఇప్పుడు 3:54 అవుతుంది. 3:30కి అయిపోయింది. 3:30, 3:20 కల్లా అయిపోయింది. 2.5 hours 2 hours అట్లా పట్టింది. అసలుకి ఈ నీళ్ళు నింపడానికి 6-7 బకెట్లు నింపాల్సి వచ్చింది. నాకు పొద్దున్న నుంచి ఏం తినలే గైస్, అసలు టిఫిన్ కూడా చేయలే, అన్నం తినలే. డైరెక్ట్ ఎగ్జైట్మెంట్లో వెళ్ళిపోయినా. అక్కడనే 1 గంటన్నర పట్టింది, నాకు 1 గంట పట్టింది దాన్ని. ఈ ట్యాంక్ ఏమైందంటే కొంచెం గమ్ అయితే లేదు, కింద కొంచెం మళ్ళీ గమ్ము తీసి గమ్ము అతికిచ్చినాం. సో గమ్ము అతికిచ్చి దాన్ని ఆరబెట్టిన తర్వాత 2 గంటలకి ఇక్కడికి వచ్చినాం. మనం 2 గంటల కరెక్ట్గా 2ంటికి వచ్చినాం ఇంటికి. దాని తర్వాత ఇంకా సెటప్ మొత్తం నీళ్ళు మొత్తం ఇదిగో ఇల్లు మొత్తం చెత్త నీళ్ళు వస్తాయి. బకెట్ తెచ్చి కాత్తో పెట్టుకొని మంచిగా తుడిచి దాని తర్వాత రాళ్ళు నీళ్ళలో పోసుకొని దాన్ని కడిగి మళ్ళీ మంచిగా సెటప్ చేసినాం అన్నమాట. హియర్ వి గో గైస్. ఇక్కడ చూసుకొచ్చి ఇదన్నమాట మన అసలైన కథ. దీనికోసం మన కంప్యూటర్ని తీయాల్సి వచ్చేసింది. ఓకే, ఈ ట్యాంక్ వెడ్త్ 3 feet, ఏమంటారు ఇది, ఈ నుంచి ఇడికి 3 feet, హైట్ ఏమో 1 feet. నిజంగా చచ్చిపోయినా నేనైతే. ఓకే, ఒక 8-9 months అవుతుంది ఇలా పెట్టుకుందాం అని చెప్పి. కరెక్ట్గా 8-9 months అవుతుంది ఇలా పెట్టుకుందాం అని చెప్పుకొని ఇలా చేద్దామని. అండ్ బీటా ఫిషెస్ 2 అయితే ఉన్నాయి. సో మరియు తొందరలో కొంచెం మీరు సపోర్ట్ ఇస్తే ఇంకోటి కొందాం. ఓకే, తర్వాత అది ఇప్పట్లో కాదు. ఇంకా నేనైతే ఇప్పుడైతే లిమిటెడ్ తెచ్చిన, ఏది ఫిషెస్ అయితే ఎక్కువ తేలేదు. ఇప్పుడైతే అన్ని ఫీమేల్స్ ఉన్నాయి. ఇంకా తెలియకుండా అన్ని ఫీమేల్స్ అయితే ఇచ్చేసి మేల్ ఫీమేల్ అయితే ఇప్పుడు మనం ఎట్లాగో బ్రీడింగ్ చేయం కాబట్టి సర్లేని వదిలేసాం. ఒక ఫిష్ గయా గైస్. ఎందుకంటే అది దాంట్లో ఏమంటారు ప్యాకెట్లో చాలాసేపు ఉండి ఒక ఫిష్ అయితే చనిపోయింది. చాలా బాధాకరం. సో మీకైతే చెప్తాను, ఏంజల్ ఫిషెస్ ఇది సెట్ అనేది ఉంటుంది. ఇది గోల్డ్ ఫిష్ అనమాట. ఇది ఇక్కడ ఉంది చూడండి, ఇది ఇక్కడ నుంచి ఇక్కడ వరకు అవుతుంది. ఈ నుంచి ఇడికి 3 feet దాకా అవుతుంది. అది అంత పెద్దగా అవుతుంది. ఇప్పుడైతే చిన్నపిల్ల బేబీ. అండ్ ఇది వచ్చేసి ఏదో ఉంటుంది, వీటిని కూడా తెలియదు. కాకపోతే ఇవైతే క్యాట్ ఫిషెస్ ఏదో ఉంటుంది. 2 తెచ్చుకునేవి క్లీనింగ్కి. 2 తెచ్చుకున్నా. ఒకటైతే ఈడు ఉంది, మళ్ళీ ఇంకోటి ఏడు ఉందిరా గైస్, ఇంకోటి అదిగో ఇది అబ్బా లోపల వేరుకుంది గైస్. అసలుకి పోయి లోపల మంచిగా దర్జాగా ఆడే ఉంది. సో ఓకే, అన్నీ ఓకే. మనకైతే ఇంకా కొన్ని ఫిషెస్ ఫ్యూచర్లో యాడ్ అవుతాయి. మెయిన్గా కొన్ని కలర్ ఫిషెస్ కొన్ని 2 pairs తెచ్చుకోవాలి. అండ్ ఏంజల్ ఫిషెస్ ఉంటే ఏంజల్ ఫిషెస్ తెచ్చుకున్నాం. ఓకే, చాలా ఫాస్ట్గా ఉన్నాయి, చాలా అంటే చాలా యాక్టివ్గా ఉన్నాయి, చాలా ఫాస్ట్ ఉంది. అసలు మామూలు లేవు ఇంకా. ఓకే, నాకు మెయిన్ ప్రాబ్లం వచ్చేసి ఒకసారి మీకు చెప్పాను కదా, ఒక వీడియో చేసా ట్యాంక్ క్లీనింగ్ అప్పుడు ట్యాంక్ పగిలిపోయింది. దాని నుంచి ఇప్పటివరకు ఫైనల్గా ఇది తెచ్చుకున్నా. ఇదైతే మంచిగా మెయింటైన్ చేసుకోవాలి. క్లీనింగ్ వచ్చేసి సపరేట్ వీడియో చేద్దాం. అంటే మళ్ళీ ఒక 2 weeks, కనీసం 2 weeks తీసుకుంటా క్లీనింగ్ చేయడానికి. వారం అయితే నేను చచ్చేపోతాయి ఇంకా. ఎందుకంటే ఒక చిన్న పైప్ తెచ్చుకొని అయితే మొత్తం క్లీన్ చేసుకోవాలి. దాని సెటప్ దానికే. ఓకే, యాక్చువల్ పైన క్యాప్ కూడా ఉంటుంది, బట్ దానికి కొంచెం ఎక్స్ట్రా ఖర్చు అవుతుంది. మామూలు ఖర్చు కాదు అది. అందుకని ఇంకా నేను కూడా కొనలేదు. ఏదైతే మన పైన క్యాప్ ఉందో ఆ క్యాప్ అనేది అయితే కొనలేదు. సో మ్యాక్సిమం ఇక్కడ సెటప్ చేయడానికి చూస్తే కింద మనకి స్కేల్స్ ఉన్నాయా, దాని మీద ఇట్లా లైటింగ్ పెట్టే దానికి చూస్తా. సో ట్రై చేస్తా. ఓకే, ఇంతకు మించి ఏం చేయలేను. ఇది వచ్చేసి అయితే ఈ చిన్నది ఏదైతే మనకి 3 feet అవుతుందని చెప్పలే, పాపం వాటి వెనకాలనే తిరుగుతుంది ఇందాక నుంచి. దానికి జోడీ లేక తెద్దాం. దానికైతే ఫస్ట్ జోడీ చేద్దాం రేపని ఇప్పుడైనా. సో ఒక జోడీ అయితే తెచ్చుకున్నాం దానికి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మెయిల్ ఫిష్ తెచ్చుకున్నాం. 2 ఫీమేల్గా చనిపోయింది ఒకటి. మెయిల్ ఫిష్ తెచ్చుకున్నాం తర్వాత కొన్ని రోజులు అయినాక, లేకపోతే రేపని ఇప్పుడైనా తెచ్చుకుంటా. ఓకే, హియర్ వి గో. అండ్ ఇప్పుడైతే ఇక ఈ వీడియో ఎక్కడితో ఎంజాయ్ చేస్తున్నాను. హోప్ మీకు ఈ వీడియో కూడా చూసినట్టయితే డెఫినెట్ అయితే నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ ఆన్ చేయండి. మీకైతే ఎక్కువ చూపించలేకపోయినా సారీ గైస్, సారీ. సో మళ్ళీ ఒక మంచి కొత్త బ్లాగ్తోనైతే కలుద్దాం. స్టే ట్యూన్ అనమాట. సో మళ్ళీ ఇంకో మంచి బ్లాగ్, క్లీనింగ్ బ్లాగ్తోనైతే కలుద్దాం. ఓకే గైస్, బై టాటా. తెచ్చి అర్ధ గంట కాలేదు, మంచిగా తీరా అని చెప్పిన.
కౌంటర్లో పోతాను వీళ్ళు పోతాయి పోతానే చూడండి ఇక మా ఆక్సిజన్ రావట్లేదు ఏంటమ్మా దీంట్లో